ఇప్పుడు టోల్ గేట్లకి సంక్రాంతి పండుగకి పోయే ఆంధ్రోళ్ళందరికీ కూడా టోల్ గేట్ ఫ్రీ అని చెప్పారు కదా. ఎవరు? మన మంత్రి చెప్పిండు కదా, ఫ్రీ అని లెటర్ రాసిండు కదా కేంద్రానికి కూడా. ఆ టోల్ గేట్ అమౌంట్ మేము పే చేస్తామని చెప్పి సిగ్గు లేకుండా. అదే మన దగ్గర మాత్రం సంక్రాంతికి 50% చార్జెస్ ఫేర్స్ పెంచి పెట్టారు, స్పెషల్ బస్సెస్ వేసి మన దగ్గర. అంటే ఆంధ్రాకు పోయేటోళ్ళ కోసమేమో టోల్ గేట్ రేట్లు అంటే తీసుకోకుండా, టోల్ చార్జెస్ తీసుకోకుండా ఫ్రీగా పంపిస్తూ, మనోళ్ళకి మాత్రం దాన్ని డబల్ 50% పెంచి నాశనం పట్టారు. ఇప్పుడు 100 రూపాయల టికెట్ ఉంటే ఇంకో 50 రూపాయలు అంటే 150 రూపాయలు చేసి కూర్చోబెట్టారు. మన పండగకి మనం పోవాలనుకుంటే మాత్రం మరి వాళ్ళకేమో ఉచితంగా ఇస్తాం ఎట్లా, మనోనికేమో బస్సులో దోసుకుంటాం ఎట్లా? ఇంకోటి, ఒక పక్క పోతుంది కార్ల కదా, కార్ల 1000-2000 రూపాయల డీజిల్ పెట్రోల్ పోసుకొని పోగలుగుతున్నాడు అంటే వానికి ఆ శక్తి సామర్థ్యం ఉంటేనే పోతుంది కదా, ఆ పెట్టగలిగే ఎఫర్ట్నెస్ ఉంటేనే పోతున్నాడు కదా, ఎఫర్ట్ చేయగలుగుతున్నాడు కాబట్టి పెట్టిపోతున్నాడు. కానీ నాకు అర్థం కాదు ఏంటంటే, ఇక్కడ బస్సుకు పోయేటువంటి 100 రూపాయలు పెట్టి బస్సుకోవడానికే ముక్కి మూలిగి పోయేటోని పట్టుకొని అని మీద బండెత్తేసినట్టు ఇంకో 50 రూపాయలు ఎక్కువ దోసుకోవడానికి సిద్ధం అయిపోయారు. మన దగ్గర మాత్రం ఇంకో 50 రూపాయలు ఎక్కువ, అంటే 50% ఎక్కువ ప్రతిదానిపైన. 200 ఉంటే 100 రూపాయలు ఎక్కువ, 300 అవుతుంది. ఇది ఒక దారుణం. వానికి పుణ్యానికి ఎందుకు, వీళ్ళు ఎందుకు చంపుతున్నావు అంటే, తెలంగాణలో పుట్టుడు పాపమా, మిమ్మల్ని ముఖ్యమంత్రులు మంత్రులు చేసుడు పాపమా, మీకు ఓట్లేసుడు పాపమా?